హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా వీడియోని మీరు వెంటనే చూడగలుగుతారు. ఫస్ట్గా వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో 1.5 కప్పు దాకా గోధుమ పిండి, చిటికెడంత సాల్ట్, 1 స్పూన్ దాకా ఆయిల్, 1 కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసినట్టు కాకుండా మనం ఫల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ విధంగా ఒక 2-3 సార్లు అలా పెట్టుకున్నాం అనుకోండి, పిండి అయితే మనకు చక్కగా మిక్స్ అవుతుంది. చూడండి పిండి అయితే ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో, సాఫ్ట్గా చాలా బాగుందండి. మనం చేత్తో కలుపుకున్నా కూడా మనకింత సాఫ్ట్గా అయితే రాదనమాట. సాఫ్ట్గా చాలా బాగుందండి. మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట. 1.5 కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను కదండి. ఆ గోధుమ పిండికి 1 కప్పు ఫుల్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుంటూ ఈ విధంగా చపాతీ ఉండలు అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈజీ పద్ధతిలో మనం చపాతీల్ని ఎలా రోల్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చపాతీ పీట అయితే ఏం అవసరం లేదండి. ఇలాంటి ఆకు ఒక్కటి ఉంటే చాలండి, ఎన్ని చపాతీలైనా కూడా ఈజీగా రుద్దేసుకోవచ్చు. చపాతీ పీట లేదు అని అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, ట్రిప్ అలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి. అలాంటి టైంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం అన్నీ క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చపాతీలను అయితే రోల్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా రుద్దేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. మనకి చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట. చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూడండి నేను ఇంత తక్కువ టైంలోనే 4 నుంచి 5 చపాతీలను అయితే రుద్దుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూడండి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయో, పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా పొరలుగా మనకి చపాతీలు అయితే చాలా బాగుస్తాయండి. చపాతీ అయినా పుల్కాలైనా ఏవైనా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చాక్ పీస్ అండి. ఇలాంటి చాక్ పీస్ మనము ముగ్గులు వేసుకోవడానికి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ముగ్గులు వేసుకోవటానికైనా, పిల్లలు ఏదైనా బోర్డు మీద రాసుకోవటానికైనా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ చాక్ పీసెస్ని అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా డెటాల్ వేసుకోవాలన్నమాట. డెటాయిల్ అయితే చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసేసుకుని చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి, ఆ డెటాల్నంతా చక్కగా ఈ చాక్ పీసెస్ పీల్చుకుంటాయి. చూడండి ఈ విధంగా చాక్ పీసెస్కి డెటాల్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేస్తామనుకోండి, ఫుల్ డ్రై అయిపోతాయి. చూడండి ఇలాంటి జవాది పౌడర్ అయితే వస్తుంది కదండి, మనం ఎక్కువగా దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ జవాది పౌడర్ని కొద్దిగా అయితే తీసేసుకొని ఈ చాక్ పీసెస్కి కొద్దిగా జవాది పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఇలా చాక్ పీస్ మొత్తం ఈ జవాది పౌడర్ అప్లై చేసేసుకున్న తర్వాత జిప్లాక్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, ఆ కవర్ని ఒక కవర్ని అయితే తీసేసుకొని ఈ చాక్ పీస్ని ఈ విధంగా కవర్లోకైతే పెట్టేసుకొని, ఈ కవర్కి మీరు హోల్స్ పెట్టుకోవాలి అనుకుంటే హోల్స్ పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం ఈ జిప్లాక్ కవరే తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఓపెన్లో పెట్టేసుకొని కబోర్డ్స్లో ఈ బట్టల మధ్యనే ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి బల్లులు అయితే వస్తూ ఉంటాయి కదండి కబోర్డ్స్లోకి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బల్లులు, బొద్దింకలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అలాగే కిచెన్లో కూడా అంతే అండి, బల్లులు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఈ డెటాల్ చాక్ పీసెస్ని అక్కడొకటి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి మనకి బల్లులు అయితే అస్సలు రావన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క చాక్ పీస్నైనా కూడా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా గోడల మీద గీచామనుకోండి, ఆ స్మెల్కి బల్లులు అయితే ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. స్టవ్ మీద ఈ సింక్ దగ్గర అండి, సింక్లో కూడా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత
ఇక్కడ పెట్టేసేసామనుకోండి మనకు బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోస్ అండి. టమాటోలు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా వేలకు డిప్ చేసుకుంటూ టమాటోలకి తొడిమెలు ఉంటాయి కదండి. ఆ తొడిమెల చోట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎన్ని టమాటోస్ అయితే ఉన్నాయో అన్ని టమాటోస్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం బుట్టిలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి. బయట అయినా కూడా మనకి 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకొకటండి, మనం టమాటోస్ కొనేటప్పుడే టమాటోలకి తొడిమెలు ఉన్న టమాటోస్ కొన్నామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటాలు అయితే తీసుకున్నానండి. మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి. అందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలన్నమాట. ఈ విధంగా టమాటోని మొత్తం చక్కగా తురిమేసుకున్నాం అనుకోండి మన పొట్టు అయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో. ఈ విధంగా టమాటో ప్యూరీ సపరేట్ అయిపోతుంది. టమాటో తొక్కు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది. మనం ఏదైనా రసం పెట్టుకోవాలన్నా లేదు అంటే కర్రీల్లో వాటిల్లోకి మనకి టమాటో ప్యూరీ కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 1-2 మనం కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్నాం అనుకోండి టమాటో ప్యూరీ అంతా ఒక సైడ్కి వస్తుంది. టమాటో పొట్లంతా కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోతున్నాయో. మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడిగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా టమాటో ప్యూరీని తురిమేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పనులు కూడా సులువు అవుతాయి అన్నమాట. ఏవైనా కర్రీల్లోకైనా మనం రసం లాంటివి లేదు అంటే టమాటో చారులు చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనం ఈ విధంగా పప్పు ఉడికించుకున్నప్పుడు కానివ్వండి సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు వాటర్ అనేది బయట వస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత మంచిగా రబ్బర్స్ ఈ విజల్స్ పెట్టుకున్నా కూడా వాటర్ అనేది బయట వస్తూ ఉంటుందన్నమాట. వాటర్ అనేది బయట రాకుండా ఉండాలంటే ఈ విధంగా పప్పు ఉడికించుకునేటప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైనుండి కొద్దిగా అయితే ఆయిల్ వేసేసుకొని తర్వాత విజల్ పెట్టుకొని మనం పప్పును ఉడికించుకున్నాం అనుకోండి మనకి ఒక చుక్క వాటర్ కూడా బయట రాదండి. ఇప్పుడైతే చూడండి పప్పు ఉడికించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకు ఒక చుక్క వాటర్ కూడా బయట రాలేదు. కుక్కర్ రబ్బర్కి అలాగే విజిల్ పెట్టే చోట పైన కొద్దిగా ఆయిల్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పటికీ కూడా ఆ రబ్బర్స్ పాడవవు, అలాగే విజిల్స్ కూడా చక్కగా వస్తాయన్నమాట. మీకు ఎన్ని వెల్లుల్లిస్ కావాలి అనేది అయితే చూసుకొని అన్ని వెల్లుల్లిస్ని ఈ విధంగా ఒలిచి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలకి పైన పొట్టు తీసుకోవడానికి కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్ని అయితే యూస్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క వెల్లుల్లిపాయని తీసుకొని క్యాప్ తోటి పైన నుండి ఈ పొట్టు ఇలా లాగామనుకోండి వెల్లుల్లిపాయకి పొట్టు అయితే నీట్గా ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా వెల్లుల్లిపాయలకి పైన క్యాప్ని ఈ విధంగా పెట్టుకొని పొట్టు తీసుకున్నాం అనుకోండి చాలా ఈజీగానే వెల్లుల్లిపాయలని అయితే ఒలిచేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి పొట్టు తీసుకోవటానికి మనం గోర్లు యూస్ చేయనవసరం లేదు, ఎటువంటి చాకు అవసరం లేదు. ఎంతో సేఫ్టీగా ఉండే బాటిల్ క్యాప్ ఒకటి ఉంటే చాలండి. చూడండి క్యాప్తో ఇలా అంటూ ఉంటేనే వెల్లుల్లి పొట్టు అనేది ఈజీగా ఊడిపోతుంది అనమాట. ఎంత చిన్నగా ఉన్న వెల్లుల్లిపాయలైనా పెద్దగా ఉన్న వెల్లుల్లిపాయలైనా కూడా ఈజీగా ఒలిచేసుకోవచ్చు. ఈ పని మనం చిన్న పిల్లలకు చెప్పినా కూడా వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారనమాట. కూల్ డ్రింక్స్ బాటిల్స్ అందరి ఇళ్లలోన ఉండే ఉంటాయి కదండి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మనము ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు తీసుకోవాలి అన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. గోర్లు నొప్పి పెట్టకుండా ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా నిమిషాల్లో ఈజీగా పొట్టనే తీసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఇంత తక్కువ టైంలోని ఇన్ని వెల్లుల్లిపాయలని అయితే ఒలుచుకున్నాను. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఫస్ట్గా వచ్చేసి విమ్ సోప్ని అయితే నేను కొద్దిగా తురిమి ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకొని సోప్ని అయితే నానబెట్టి పెట్టుకున్నాను. సోప్ అయితే చక్కగా కరిగిపోయిందండి. ఇందులోని 1/2 చెక్క వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇందులోని 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా న్యూస్ పేపర్ని అయితే తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే పెట్టుకోవాలన్నమాట.
ఈ పేపర్స్ అంతా చక్కగా నానిన తర్వాత మనం నాన్ వెజ్ వండుకుంటూ ఉంటాం కదండి. చికెన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, అలా నాన్ వెజ్లు వండుకుంటూ ఉన్నప్పుడు మన పాత్రలు జిడ్డుగా ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోకుండా అలాగే ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి నాన్ వెజ్ స్మెల్ కానివ్వండి, జిడ్డు మరకలు ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా పేపర్స్ లిక్విడ్ తీసేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి జిడ్డు మరకలు నాన్ వెజ్ స్మెల్ ఏవి లేకుండా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఒక ప్లేట్ని కూడా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో. చూడండి, ఈ ప్లేట్కి అయితే కొద్దిగా ఆయిల్ కూడా అంటుకొని ఉందన్నమాట. ఈ ప్లేట్ని కూడా ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కొద్దిగా పేపర్స్ తీసేసుకొని రుద్దేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి, మనకి ఆయిల్ మరకలే లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది. ఈ ప్యాన్లో నేను చికెన్ అయితే వండుకున్నానండి. ఆ చికెన్ స్మెల్ అయితే అస్సలు పోలేదన్నమాట. అందుకోసం అనేసి ఈ ప్యాన్ కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నాను. నేనైతే ఎప్పుడు నాన్ వెజ్లు వండుకున్నా కూడా ఇలాగే చేస్తానన్నమాట. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా చేసామనుకోండి, మనకి ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ లేకుండా పాత్రలు కూడా జిడ్డు మరకలు లేకుండా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి చాకులు అండి. చూడండి, ఈ చాకులు కొద్ది రోజులు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్న తర్వాత ఆ షార్ప్ అనేది పోయి మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలన్నా సరిగా వెజిటేబుల్స్ కట్ అవ్వవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా సాల్ట్ అయితే తీసేసుకొని కొద్దిగా సాల్ట్ని ఈ చాకు పైన వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా రుద్దుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా ఈ చాకులకి సాల్ట్తో రుద్దామనుకోండి, చాకులు బాగా షార్ప్గా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడైతే చాకులు ఎంత బాగా షార్ప్గా వచ్చాయో. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టిప్ వచ్చేసి హారతి కర్పూరం అండి. మనం దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ కర్పూరం బిళ్ళలు ఒక్కొక్కసారి అవి కరిగిపోయి తడిగా అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే మనకి ఇలా ముట్టి చూసామనుకోండి, తడిగా అలా కరిగిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి, నేనైతే ఇక్కడ కొద్దిగా రైస్ కొద్దిగా మిరియాలు అయితే తీసుకున్నానండి. వీటిని ఈ కర్పూరం బిళ్ళల్లో వేసేసుకొని ఒక్కసారి అలా షేక్ చేసినట్టు చేసామనుకోండి, ఈ రైస్ అన్ని చోట్లకి వెళ్ళి మనకి ఏమైనా తడి ఉన్నిందనుకోండి, ఈ రైస్ ఈ మిరియాలు అబ్జర్వ్ చేసుకొని మనకి కర్పూరం కరిగిపోకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా కర్పూరం బిళ్ళలు చక్కగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ బాక్స్ అండి. ఇవి ఏమంటే మనము కొంచెం కూల్గా ఉన్న ప్లేస్లో పెట్టేసామనుకోండి, మెత్తబడిపోతూ ఉంటాయన్నమాట. మోడంగా ఉన్నప్పుడు కానివ్వండి, చలిగా ఉన్నప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు మెత్తబడిపోయి మనం ఎంత గీసినా కూడా అస్సలు అవి వెలగవన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా కొద్దిగా రైస్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా రైస్ని అయితే ఈ మ్యాచ్ బాక్స్లో వేసేసుకొని క్లోజ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వీటిలో ఉన్న చెమ్మ అంతా కూడా ఈ రైస్ అబ్జర్వ్ చేసుకొని మనం వెలిగించుకోవాలన్నప్పుడు చక్కగా వెలుగుతాయి అన్నమాట. మనకి ఇప్పుడైతే చలి స్టార్ట్ అయిపోయింది కదండి. చలిగా ఉన్నప్పుడు కానివ్వండి, మోడంగా ఉన్నప్పుడు కానివ్వండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పువ్వుల్ని మనం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. నేనైతే ఇక్కడ చామంతి పువ్వులు అయితే తీసుకున్నానండి. కొద్దిగా చామంతి పువ్వులు, అలాగే కొద్దిగా గులాబీ పువ్వులు. చూడండి, ఇలాంటి ప్లాస్టిక్ బౌల్ని అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో న్యూస్ పేపర్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ న్యూస్ పేపర్ పైన పువ్వులు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా న్యూస్ పేపర్ పెట్టి వేసుకున్నామనుకోండి, మనకి ఇందులో ఉన్న తడి అంతా కూడా ఈ న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది. అప్పుడు మనకి పువ్వులు కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఈ విధంగా పువ్వులన్నింటినీ పెట్టుకున్న తర్వాత పైనుండి మరికొంచెం న్యూస్ పేపర్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసేసుకున్నామనుకోండి, ఈ పైన ఉన్న తడి అంతా కూడా ఈ న్యూస్ పేపర్ ముక్కలు పీల్చుకొని మనకి పువ్వులు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఈ విధంగా పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి, మనకి 15 to 20 డేస్ వరకు పువ్వులు అయితే ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా వచ్చేసి కొత్తిమీరని 1-2 సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలాంటి వెడల్పుగా ఉన్న ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ బౌల్కి అడుగు బాగాన ఒక టిష్యూని అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి. మనము ఈ కొత్తిమీరని స్టోర్ చేసుకునేటప్పుడు గట్టిగా ఫ్రెష్ చేస్తూ అదిమదిమి పెట్టకుండా
ఇలా పొడి పొడిగా ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట. అలా ఫ్రెష్ చేస్తూ పెట్టామనుకోండి ఆ కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి, తొందరగా కుళ్ళిపోతుంది. ఈ విధంగా పొడి పొడిగా పెట్టుకున్నామనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా కొత్తిమీరనంతా పెట్టుకున్న తర్వాత మరొక టిష్యూ అయితే తీసేసుకొని ఇలా పైనుండి పెట్టేసుకున్నామనుకోండి మనకి కొత్తిమీరలో ఉన్న తడి అంతా కూడా ఈ టిష్యూ పీల్చుకొని మనకు కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్గా మనం కొత్తిమీరని వాష్ చేసుకుంటాం కదండి, అప్పుడు వాటికున్న తడి అంతా ఫుల్ డ్రై అయిన తర్వాత ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి 20 రోజుల పాటు అయినా కూడా కొత్తిమీర ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఈ పువ్వులు తయారు చేసుకోవటానికి నేనైతే ఇక్కడ కొద్దిగా టిష్యూలు అయితే తీసుకున్నానండి. చూడండి, ఫస్ట్గా వచ్చేసి ఒక టిష్యూని అయితే తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం డిజైన్గా కట్ చేసుకోవాలన్నమాట. మనకి పువ్వుల పెటల్స్ అయితే వస్తాయి కదండి, ఆ పెటల్స్ డిజైన్గా రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదండి, ఈ టిష్యూకి అటువైపు ఇటువైపు రెండు వైపులా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొక ఫోల్డింగ్ అయితే చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనకి ఫ్లవర్స్ చేసుకోవటానికి షీట్స్ అయితే రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఒక్క టిష్యూకి వచ్చేసి మనకి దాదాపు 15 నుండి 20 వరకు వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఒక్కొక్క షీట్ని ఈ విధంగా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ సెంటర్కి ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫ్లవర్ అయితే చక్కగా రెడీ అయిపోతుంది. చాలా ఈజీనే అండి, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రోల్ చేసుకుంటూ వచ్చామనుకోండి ఫ్లవర్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. ఈ విధంగా 3 నుంచి 4 టిష్యూల్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకు పువ్వులు చాలానే వస్తాయన్నమాట. మీకు ఎన్నైతే పువ్వులు కావాలో చూసుకొని అన్ని టిష్యూల్ని కట్ చేసుకొని ఈ విధంగా ఫ్లవర్స్లా రెడీ చేసేసుకోవడమే. చూడండి, నేనైతే ఇన్ని పువ్వులని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక చిన్న ప్లేట్ని అయితే తీసేసుకొని పిల్లలు పెయింట్స్ ఉంటాయి కదండి, వాటిలో ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట. తీసేసుకొని ఈ పువ్వుల కాడలు వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వులకి కొద్దిగా ఈ కలర్ని మన వేళ్ళకి డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి అచ్చం కాకడాల పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయండి. కొద్దిగా కలర్ని అప్లై చేసుకుంటూ రోల్ చేసుకుంటూ వచ్చామనుకోండి మనకి ఫ్లవర్స్ అయితే చక్కగా రెడీ అయిపోతాయి. చూడండి, చూడ్డానికైతే ఎంత చక్కగా ఉన్నాయో కదండి. అచ్చం మనకి కాకడాల పువ్వులు ఎలా ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మనం నార్మల్గా పువ్వులు అల్లుకునే థ్రెడ్ అయితే ఉంటుంది కదండి, ఆ థ్రెడ్ అయితే తీసేసుకొని మనం నార్మల్ పువ్వులు ఎలా అల్లుకుంటామో సేమ్ అదే విధంగా పువ్వులు అయితే అల్లుకుంటూ రావాలి. చూడండి, ఒక్కొక్క పువ్వునైతే పెట్టుకుంటూ ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి పువ్వుల మాల అయితే చక్కగా రెడీ అయిపోతుంది. ఈ విధంగా పువ్వుల్ని రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి పిల్లల స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా భరతనాట్యం ఫంక్షన్లకు కానివ్వండి స్కూల్లో యాన్యువల్ డేస్కి అయినా పిల్లలకి చాలా బాగా యూస్ అవుతాయన్నమాట. మనం అప్పటికప్పుడు తెచ్చుకోవాలి అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి, పూలు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి అచ్చం కాకడాలు మల్లె పువ్వులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే లుక్లో అయితే ఉన్నాయండి. చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదండి పువ్వులు ఎంత చక్కగా ఉన్నాయి అనేది. అయితే ఈ విధంగా పువ్వుల్ని అల్లుకొని పెట్టుకున్నామనుకోండి మనకి ఇంట్లో కూడా ఏదైనా డెకరేషన్ కూడా చాలా బాగా యూస్ అవుతాయి. చూసారు కదండి ఈజీ పద్ధతిలో పువ్వుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది. అయితే ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఈ పువ్వుల్ని అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంతే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.